ఇప్పుడు నిజంగా చెప్పండి, టీం ఏమన్నా నిఖిల్ కి ఫేవర్ గా ఉందా? బయట వచ్చిన రూమర్ ఏది? టీం సపోర్ట్ చేస్తున్నారు, టీం నిఖిల్ గెలిపించాలి అంటున్నారు, ఇంటర్నల్ గా స్టార్ మాలో వచ్చాడు, నెక్స్ట్ సీరియల్ ఓకే చేశారు కాబట్టి ఇదంతా జరిగింది అని. బిగ్ బాస్ లోపల జరుగునంత వరకు మీకు అనిపించిందా? బయటకు వచ్చాక ఈ 3-4-5 డేస్ చూసిన తర్వాత అనిపించిందా? సో నాకు నా పార్ట్స్ మాత్రం అంటే నాకు పాజిటివ్ అయ్యే చాలా ఎపిసోడ్స్ కట్ అయినాయి మాత్రం వాస్తవమే. అంటే ఆ డైస్ గేమ్ అన్నది ఇట్ వుడ్ హ్యావ్ అంటే యునానిమస్లీ ఇంక్రీజ్డ్ ద ఓటింగ్ బేస్ అండ్ ఫ్యాన్ బేస్. ఎందుకంటే అట్లాంటి ఆలోచన వీడు సంచాలకుగా వీడు గ్రూప్ గేమ్ అని క్వశ్చన్ చేసిన పర్సన్ వీడు ఏం చేస్తాడు అని వీడికి బిగ్ బాస్ ఒక టాస్క్ ఇస్తే బిగ్ బాస్ నే లైక్ అసలు బిగ్ బాస్ ఎక్స్పెక్ట్ చేయని ఒక ఒక సొల్యూషన్ తో వచ్చిండు అసలు అని. నాకు ఓటింగ్ బేస్ కానీ ఫ్యాన్ బేస్ కానీ అక్కడ యునానిమస్ గా అది ఒక్క ఎపిసోడ్ అసలు రైజ్ అయిపోయేది యాక్చువల్లీ. సో అంత స్ట్రాంగ్ పాయింట్ ని ఎందుకు టెలికాస్ట్ చేయలేరు అన్నది నాకు అర్థం కాలేదు. అండ్ వాడుకున్నావు అనే ముందు ఆట ఆడుతున్నావు అని చెప్పేసి నిఖిల్ అన్నది అది టెలికాస్ట్ కాలేదు. ఫస్ట్ అక్కడ నుంచి స్టార్ట్ అయింది నువ్వు స్క్రీన్ ప్లే చేసుకోనని. అంటే డైరెక్ట్ గా నా గేమ్ ని నా క్యారెక్టర్ ని నువ్వు కావాలని చేస్తున్నావు అన్న పాయింట్ లో నేను ఎంత నిజాయితీగా ఉన్నా అన్నది నేను చూసే వాళ్ళకి తెలుసు, నేను అక్కడ ఉన్నంత కాలం నాకు తెలుసు. నేను అక్కడ ఎవరిని నేను కావాలని ఏం అనలేదు. సో ఎట్లాంటి సిచ్యువేషన్ వచ్చినా కూడా నన్ను ఎవరైనా ఏమైనా అంటుంటే నేను డిఫెన్స్ చేసుకునేవాడిని. ఏదైనా చాలా పెద్ద మిస్టేక్ ఉంటుంటే ఇప్పుడు వాటర్ గేమ్ అప్పుడు అది నేను లైక్ నా అంతటి నేను రైజ్ చేసిన ఫైట్ ఫస్ట్. సో అది అంత పెద్ద తప్పు, అమ్మాయిలను అలా లాగేస్తున్నాడు ఏంటి? సో అక్కడ ఉండాలి కదా కనీసం, అంటే ఫ్యూ ఎథిక్స్ అండ్ మోరల్స్ ఉండాలి కదా, గేమ్ కంటే అవి ముఖ్యం కదా అని చెప్పేసి నేను క్వశ్చన్ చేయడం జరిగింది. సో అట్లాంటి అన్ని అంటే నేను ఏదైతే కరెక్ట్ అనిపించిందో దాని మీద స్టాండ్ తీసుకున్న తప్ప కావాలని చేసింది ఏది లేదు. సో దాన్ని అట్లా ప్రొజెక్ట్ చేయడానికి ఎందుకు ట్రై చేస్తున్నాడు అన్న బాధలో నేను యాక్చువల్లీ నీది జరిగింది ఇది కదా అని చెప్పేసి ఒక నాకు ఎగ్జాంపుల్స్ కూడా మీకు ఇంతకుముందు చెప్పినట్టు ఉండే. సో తన నిఖిల్ కోసం చాలాసార్లు ఆడింది తను. సో సో నీ గేమ్ కోసం తన గేమ్ ని ఖరాబ్ చేసినవరా భయ్ అన్నది నా పాయింట్ అక్కడ. అండ్ దాన్ని అసలు అది వాడుకున్న పదాన్ని డబుల్ మీనింగ్ లో తీసుకొని అసలు చాలా దాన్ని ట్విస్ట్ చేసేసిండు. సో అక్క అన్న పదాన్ని ట్విస్ట్ చేసేసి అది డిస్రెస్పెక్ట్ అన్నారు, రెస్పెక్ట్ దాన్ని. దాని తర్వాత ఇప్పుడు నేను మొన్న చూసిన విష్ణుప్రియ అండ్ యష్మి మాట్లాడుకుంటుండే కండువా కట్టుకున్న దాన్ని వాళ్ళు లైక్ ఏదో ఫ్యాన్స్ కోసం చేస్తున్నాడు లేకపోతే ఇది ఓటింగ్ కోసం చేస్తున్నాడు అని చెప్పేసి అంటే ఇప్పుడు మనం నిజంగా కరెక్ట్ గా ఫెయిర్ లేకుంటే మనం ఏం చేసినా కూడా మనల్ని ఆడియన్స్ ఓట్ చేసి ముందుకు తీసుకెళ్తారు కదా. మనం తప్పులు చేస్తూ ఉంటే మనల్ని ఆపేస్తారు కదా ఒక సర్టెన్ పాయింట్ లో. నేను నచ్చడం వల్లనే కదా ఇంతమంది లైక్ నాకు సపోర్ట్ గా నిలబడ్డది బయట. అండ్ లాస్ట్ ఇయర్ నెగిటివ్ చేసిన పీపుల్ నన్ను పాజిటివ్ గా ఎలివేట్ చేసింది ఈ సీజన్ లో. అండ్ యునానిమస్ పాజిటివిటీ వచ్చింది. సో అవన్నీ నేను నచ్చే కదా. సో అది ఎందుకో నాకు అర్థం కాలేదు. సో సరే వాట్ ఎవర్ ఇట్ ఈ స్టార్మా ఏం చేసింది లేకుంటే ఎందుకు కట్ అయింది లేకపోతే ఎవరిని ఎలివేట్ చేసింది అన్నది సో నేను 100% ప్రూఫ్స్ తోని చెప్పలేను, నాకు తెలీదు వాళ్ళు ఇంటర్నల్ వాళ్ళకి ఏముంది అన్నది. సో నాకు నిజంగా ఓపెన్ గా చెప్పాలంటే వాట్ హ్యాపెండ్ ఐ డోంట్ నో. బట్ భయంగా నిష్పక్షపాతంగా చెప్పట్లేదు కదా, నాకు తెలియదు అక్కడ ఏం జరిగింది అన్న విషయం నాకు అనిపిస్తుంది కదా చేసున్నారేమో కాదు. నేను అనిపించింది అంటే ఇప్పుడు నా ఎపిసోడ్స్ ఎందుకు ఇట్లా కట్ అయిపోయింది అన్నది ఆ బాధ నాకుంది. సో అది నాకు అనిపించింది. కానీ సో అయినా కూడా నా ఉద్దేశం ఏంటంటే బిగ్ బాస్ అనే హౌస్ లో నేను ఫస్ట్ నుంచి ఏ కనెక్షన్స్ లేకుండా వెళ్ళిన పర్సన్, ఫస్ట్ సీజన్ 7 లో అయినా సీజన్ 8 లో అయినా. సో నేను ఎలా స్టాండ్అవుట్ అవుతా అని నమ్మినా అంటే ఎవరేమైనా అననివ్వండి, వీకెండ్ లో వచ్చి కూడా తిట్టనివ్వండి, సో నువ్వు రాంగ్ అని చెప్పనివ్వండి, కానీ నేను రైట్ అని నేను నమ్మితే నేను దానికోసం నిలబడాలి. సో ఎవరేమన్నా కూడా మనము కన్ఫ్యూజ్ అయ్యి మన పంథాన్ని మార్చేయొద్దు, మనం అనుకున్న మార్గంలోనే మనం ముందుకెళ్ళాలి. సో దిస్ ఈస్ ద కరెక్ట్ వే అని చెప్పేసి నేను చాలా దృఢంగా నమ్మి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అక్కడనే అదే వేలో వెళ్ళినా. అందుకే అసలు ద కైండ్ ఆఫ్ ఓటింగ్ ఐ గాట్ అసలు నేను బయటకు వచ్చిన తర్వాత చూస్తే అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఎలిమినేట్ అయిపోతా అనుకున్న రెడ్ బకెట్ వచ్చిన పర్సన్ ని సో అంత లెవెల్ ఆఫ్ ఓటింగ్ బ్యాంక్ అసలు ప్రతి వీక్ కి అసలు అందరినీ క్రాస్ చేసుకుంటూ అసలు అంత టఫ్ సిచ్యువేషన్ లో అంత టఫ్ ఫైట్ ఇవ్వగలుగుతా ఓటింగ్ పరంగా నేను అనుకోలేదు. సో ఆడియన్స్ కి అది నచ్చింది కాబట్టి వాళ్ళు నన్ను అట్లా ఓట్ చేసిండు. సో దానికి నేను హ్యాపీ. అండ్ ఆడియన్స్ ని సంపాదించుకున్నా. అండ్ ఎక్కడైతే నన్ను రాంగ్ అని చెప్పేసి అన్నా కూడా ఇది రాంగ్ కాదు నేను రైట్ అని చెప్పేసి నిలబడ్డ దగ్గర ఆడియన్స్ కి అర్థమైంది, అది జనరల్ పబ్లిక్ కి అర్థమైంది. సోషల్ మీడియాలో అవి వైరల్ అయ్యి నేనే కరెక్ట్ అని చెప్పేసి చాలా మంది నా గురించి వాదించి స్టాండ్ తీసుకున్నారు. సో నేను అది నమ్మినా, దానికోసం నిలబడ్డా, అండ్ అది అర్థమైంది జనాలకి, దానికోసం నేను హ్యాపీ. సో వాట్ ఎవర్ హ్యాస్ హ్యాపెండ్, సో ఐ ఆల్రెడీ వన్ దేర్. అంటే నేను జనాల్ని గెలుచుకుందామనే వెళ్ళినా జనాల్ని గెలుచుకోగలిగిన కాబట్టి సో అది నేను చాలా పెద్ద సక్సెస్ గా భావిస్తున్నా. ఇంకా బ్యాక్ ఎండ్ లో ఏం జరిగినా కూడా ఐ డోంట్ కేర్.